కొంచెం నూనె వేసుకొని బాగా కగినించుకోవాలా. ఇప్పుడు దానిలోకి ఎర్రగడ్డలు వేసుకోవాలా. ఎప్పుడైతే మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది సాంబార్ ಯಾವುದైనా కానీ. ఆనియన్స్ బాగా రెడ్గా అయితే దానికి టేస్ట్ బాగా వస్తుంది. ఓకే మమ్మీ. ఇప్పుడు దానిలోకి మటన్ వేసుకోవాలా. కడిగి పెట్టుకోండాము. కడిగి పెట్టుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా. ಎಷ್ಟು అయితే ఇప్పుడు తెలిగింది ಯಾರು తెలుసా చార్జ్ అయ్యేటప్పుడు కొబ్బరి లాగా అని చెప్పి అలిగింది పచ్చి కొబ్బరి. అదే పొద్దున్నే పరిగడుపులో పచ్చి కొబ్బరి ఎవరు తింటారు చెప్పండి మీరు? కామెంట్స్ చేయండి ఎవరు తింటారు. హలో ఫ్రెండ్స్, మా అన్న అయితే పడుగడుపులో అయితే తినేసినాడు. నాకు మాత్రం మమ్మీ ఇస్తానది, అందుకోసమే నేను వాళ్ళు ఎట్లా మాట్లాడతాను. ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలా. కొంచెం కారం బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత వేసుకొని ఒక విజిల్ వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీలోకి వేసుకుని గ్రైండ్ చేసుకొచ్చిన వస్తువులు మటన్ ఉడుకుతూ ఉంది. ఒక 2 విజిల్ వేయించుకునేప్పటికే మనము మసాలా గ్రైండ్ చేస్తున్నాము. మిరియాలు, లవంగాలు, చెక్క. దీనికి ఏం చాలా వేరే ఏం అవసరం లేదు. సింపుల్గా ఒకే ఒకటి యాలకు గుడ్డేస్తాను నేను. తెల్లగడ్డలు చాలా వేసుకోవాలా. తెల్లగడ్డలు ఎంత వేస్తే అంత టేస్ట్ బాగా వస్తుంది సాంబార్. ఒక ఎర్రగడ్డ కొట్టేసి వేసుకుంటాను నేను. అల్లము ఒక పీస్, చిన్నది ఒక పీస్ అంతా. కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవాలా. పచ్చి కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సాంబార్కి. టమాటాలు వేసుకోవాలా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని. మా సిస్టర్ చెప్తాంది. కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా వేయకి. క్యాప్ వేస్తాము, క్యాప్ తీస్తాము, అనుకుడికి మసాలా అయిపోయింది చూసుకోండి. 3, 2, 1. నేను చెప్పలేదా ఏ స్థితి పట్టుకే చూడండి ఎంత బాగా మసాలా అయిందా. నున్నగా రుబ్బుకోవాలా. ఎవరైతే 2 విజిల్ వచ్చినాయి, 2 విజిల్ వచ్చి ఆఫ్ చేసుకుని చేసుకోవాలా. కుక్కర్ మూత తీసుకుంటే ఎంత బాగా వచ్చిందో. అంటే 2 విజిల్ వేపించుకుంటే ఇట్లా వస్తుంది. ఇవే మన నీళ్ళు వేసింట్లే, దాంట్లోనే మటన్లోనే వచ్చిండే నీళ్ళు. దీంట్లోకి ఇప్పుడు గ్యాస్ అంటించుకొని మనం నీళ్ళు వేసుకోవాలి. మనం గుర్తు పెట్టుకోండి మసాలా దీంట్లోకి వేసుకోవాలి. మసాలా ఇట్లా వేసుకోండాను. మరి మసాలా రుబ్బిండేది మాత్రమే వేసుకోండి. ఎంత బాగా గ్రీన్ కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఎంత బాగా గ్రీన్ కలర్ ఎంత బాగా వస్తుంది చూడండి. దాని జొత్తులకి కొంచెం పసుపు, ఒకే 1 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి, మటన్ అంటేనే ధనియాల పొడి కదా, ధనియాల పొడి. 1 కేజీకి నేను ఎప్పుడు 2 స్పూన్లు లేదంటే 2.5 స్పూన్ వేస్తాను. వేసుకొని బాగా
మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు ఏమి నేను వేసిండదు, బరీ మటన్లో వచ్చిండే నీళ్ళే, ఉడికినప్పుడు వస్తాయి కదా నీళ్ళు అవే. నేను మళ్ళీ సపరేట్ నీళ్ళు ఏమి వేసిండ్లా, మసాలా రుబ్బుకోవట్లంటే మసాలా కూడా వేసి కడిగిండ్లేదు. ఏమైనా వేయాలా? రా సుతూరా, అప్పుడు నువ్వే చెప్పేది ఇప్పుడు డైరెక్షన్. మా అమ్మ తినేలేదు, మేమే తినేది. నువ్వమ్మా వాళ్ళకంతా టేస్ట్ ఇచ్చేస్తుంది. రా చెప్తురా ఎట్లుంది అని చెప్పు. సూపర్గా ఉంది. ఒక ఈజీ నేర్పించుకునేసి మిక్స్ చేసుకునేసి ఒక ఈజీ నేర్పించుకునేద్దాము. బాగా ఉడికిపోయింది, జ్యూసీ జ్యూసీ చికెన్ మటన్.